హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంటలు. నేను మీ సుధాను. ఈరోజు మీ ముందుకు వచ్చేసాను రుచికరమైన మటన్ కర్రీతో. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ మటన్ కర్రీ. ఇప్పుడిప్పుడే వంట నేర్చుకునే వాళ్ళు కూడా నేను చెప్పిన విధంగా ట్రై చేసి చేయండి, చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఇది ఎలా చేసుకున్నా చూపిస్తాను పదండి. ఫస్ట్ 1 kg మటన్ని తీసుకొని నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మీడియం సైజ్ ఉల్లిపాయ ఒకటి వేసుకోండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి వేసుకోవాలి. 10 నుంచి 12 వరకు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. 2 ఇంచుల అల్లం తీసుకొని సన్నగా తరిగి వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకోవాలి. 4 నుంచి 5 జీడిపప్పును వేసుకోండి. అప్పుడు గ్రేవీ చాలా టేస్టీగా చిక్కగా కూడా ఉంటుంది. కొద్దిగా నీళ్ళని వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా మెత్తగా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మటన్ కాబట్టి నేను ప్రెషర్ కుక్కర్లో కర్రీ చేస్తున్నానండి. స్టవ్ పైన ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులో 7 నుంచి 8 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయని వేసుకోండి. ఇందులోనే సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోండి. కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఉల్లిపాయ పూర్తిగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి మారిన తర్వాత ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ మొత్తం వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మసాలా పేస్ట్ మాడిపోకుండా బాగా కలుపుకోండి. ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో ఒక మీడియం సైజ్ టమోటో తీసుకొని సన్నగా తరిగి వేసుకోండి. టమోటో కూడా పూర్తిగా మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోండి. టమోటో ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో మీ రుచికి తగినంత కారపొడిని వేసుకోండి. చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడిని వేసుకొని మరోసారి బాగా కలుపుకోండి. మీకు మరీ డ్రైగా అనిపిస్తే కొద్దిగా నీళ్ళని కూడా వేసుకొని బాగా కలుపుకోండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మసాలాలో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ పీసెస్ మొత్తం వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకొని మసాలాలు మొత్తం మటన్కి పట్టేలాగా బాగా కలుపుకోండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసుకొని మరోసారి బాగా కలుపుకోండి. తర్వాత మీకు ఎంతైతే గ్రేవీ కావాలనుకుంటున్నారో అన్ని వాటర్ని వేసుకొని మరోసారి బాగా కలుపుకొని ఒకసారి టేస్ట్ చూసి మీకు ఉప్పు కారం సరిపోకపోతే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని 5 నుంచి 6 విజిల్లు వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. 5-6 విజిల్ల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ పోయే వరకు వెయిట్ చేయండి. ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూడండి. ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయింది, గ్రేవీ కూడా చిక్కపడింది. మటన్ ముక్కను కూడా ఒకసారి చెక్ చేసి బాగా ఉడికినట్లయితే కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఇంకా కర్రీని సర్వ్ చేసుకోవడమే అండి. ఈ కర్రీ ప్లెయిన్ రైస్ కానీ, చపాతీకి కానీ, రాగి సంగటికి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసేయండి ఫ్రెండ్స్. చాలా సింపుల్ కదా. మీకు ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.